తమిళ చూసి వచ్చారు కదా, చూసి వచ్చినట్టున్నారు. నేను ఎంత సంపాదిస్తున్నానో యూట్యూబ్లో మీరే చూస్తారు ఈ ప్రూఫ్. ఎందుకంటే చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ కాదు చాలా మంది అడిగారు అనమాట. గోపిగాడు యూట్యూబ్ స్టార్ట్ చేశాడు కొన్ని చాలా మంది భ్రమలో ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ క్లారిటీ కోసం వాళ్ళ డౌట్ క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. తీసి మీకు ప్రూఫ్ చూపిస్తాను. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్లో మీకు ఓపెన్ చేసి ఆ యూట్యూబ్లో ఎంత అనేది మనీ జనరేట్ అవుతుందో నా వీడియోస్కి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. మీరే చూసేయండి. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో లెట్స్ సీ. సో నా ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి మీకోసం చూపిస్తా. మీకు ఆ ప్రూఫ్స్ మొత్తం మీకు చూపించాలి కదా. సో యూట్యూబ్ అనేది ఎంత ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసాము. యూట్యూబ్ ఓపెన్ చేసిందంటే వెయిట్ ఇక్కడ ఉంది కదా చివర, దీనిలోకి వెళ్తే రుచి నా ఛానల్ అనమాట. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది ఒకటి ఉంది. యూట్యూబ్ స్టూడియో అంటే ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసి వీడియో చేస్తూ ఉంటారో వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్ స్టూడియో అనేది కావాలి. ఎందుకు మీకే చూపిస్తాను అనమాట. యూట్యూబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు యూట్యూబ్ స్టూడియో అనేది. ఇక్కడ కనబడుతుందా, నిన్న పెట్టాను అనమాట. నిన్న సాయంత్రం అరౌండ్ 7 o'clock 8 పెట్టినట్టున్నా. సో 1.8K వ్యూస్, 3 comments, 7 likes, ఓవరాల్గా 2474 సబ్స్క్రైబర్స్ అనమాట. లాస్ట్ 28 daysలో జస్ట్ 9 members అనమాట. కనబడుతుందా, ప్లస్ జస్ట్ 9 members సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట. ఈ లాస్ట్ 28 daysలో జస్ట్ 55K వ్యూసే వచ్చినాయి ఓవరాల్గా. అంటే ఏంటంటే ఒక్కొక్క వీడియో కాదు, ఓవరాల్గా అన్ని వీడియోస్ కలిపి 55-7K అంటే 55,000 వ్యూస్ మాత్రమే వచ్చినాయి అన్ని వీడియోస్ కలిపి. వాచ్ అవర్ వచ్చేసి 108. సో ఇది ఓన్లీ షార్ట్స్కే అనమాట. సో కిందకి వెళ్ళి చాలా వీడియోస్ ఉంటాయి అనమాట. నేను పెట్టిన లాస్ట్ ఏదైనా కానీ చూసారు మరి దారుణం. జస్ట్ అంటే మరి చూస్తున్నారు కదా 18 చాలా దారుణంగా వస్తుండే అనమాట వీడియోస్కి. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేశాను అని. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఎన్ అనమాట. ఇక్కడ కనబడుతుంది కదా ఎన్ అనే ఆప్షన్. ఇక్కడ ఇవన్నీ డాష్ బోర్డు, కంటెంట్, అనలైటిక్స్, కమ్యూనిటీ, సబ్ టైటిల్స్, కాపీరైట్స్. మన వీడియోకి ఏదైనా కాపీరైట్స్ పడితే కనుక ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎన్. ఎక్కడికి వెళ్తే ఎన్ ఇది మీకు కావాల్సిందే. డబ్బులు సంపాదించడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేసిన కానీ ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది మనకి కావాలి. ఎలిజిబిలిటీ ఉంటేనే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం, డబ్బులు అనేది సంపాదించగలుగుతాం అన్నమాట. అది ఎలా అంటే ఇక్కడ వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాడనమాట. అది స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా ఎలిజిబిలిటీ. మన డబ్బులు కనుక సంపాదించాలి అనుకుంటే యూట్యూబ్లో ఫస్ట్ వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి 2,04,74 అని ఉంది కదా సబ్స్క్రైబర్స్. ఇక్కడ వీడు పెడుతున్నాడు అనమాట 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి స్టార్టింగ్. ఇది దేనికి, ఈ పైన ఉన్నాయి చూసారా ఈ మెంబర్షిప్కి మంత్లీ ఏమన్నా యాడ్స్ కానీ సంథింగ్ ఆడియన్స్ కానీ రెవెన్యూ కానీ స్టార్టింగ్ జర్నీ ఇక్కడ ఉంది కదా ఎర్న్ ఆన్ యూట్యూబ్. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలా, 3 వీడియోస్ అప్లోడ్ చేయాలి లాస్ట్ 90 days నుంచి. ఒక వీడియో అప్లోడ్ చేయబడి నువ్వు ఎలిజిబిలిటీ కాదనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3,000 సబ్స్క్రైబర్స్ ఉండాలా, 3,000 కాదు 3,000 వాచ్ అవర్స్ ఉండాలా, లేదా లాస్ట్ 90 daysలో 3 millionsకి షార్ట్ వ్యూస్ అంటే ఏంటంటే ఒక షార్ట్ వీడియోకి 1 million ఉన్నా మిగతా ఇంకో వీడియోకి 2 millions ఉన్నా ఎలిజిబులే. కాకపోతే అది లాస్ట్ 90 daysలోనే రావాలి. వాడు పెట్టిన టైంలోనే లిమిట్లోనే 90 days నుంచి రావాలన్నమాట. 90 daysలోనే వస్తే కనుక అప్పుడు ఎలిజిబిలిటీ అవుతారు. లేదా మనం పెట్టే లాంగ్ వీడియోస్ కంటే ఒక లాంగ్ వీడియోస్ పెడితే మినిమం 5 minutes కానీ 10 minutes కానీ ఎంతైనా అది మన ఇష్టం. లాంగ్ వీడియోస్ అంటే తెలుస్తుంది కదా, ల్యాండ్స్కేప్లో తీసిన వీడియోస్ లాంగ్ వీడియోస్ వస్తుంది. పోర్ట్రేట్ పెట్టి తీసేదైనా షార్ట్ వీడియోస్. మీకు షార్ట్స్ తెలిసే ఉంటుంది, షార్ట్స్ చూస్తుంటాం, లాంగ్ వీడియోస్ చూస్తుంటాం. సో వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనం రీచ్ అవుతే కానీ ఎలిజిబుల్ కాలం. సో ఇక్కడ వాడు యూ లెట్ యూ నో వెన్ యూ ఆర్ ఎలిజిబుల్ అంట. సో ఎలిజిబుల్ అయితే వాళ్ళే మనకి ఒక మెయిల్ అయితే పంపిస్తారు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని. సో యాక్చువల్గా ఇది అంతగా పనికిరాదు. కిందకి వెళ్దాం. ఇది మెయిన్ థీమ్ అనమాట. యూట్యూబ్లో
ఈ యొక్క గణనని మనం పూర్తి చేస్తే, అంటే ఈ యొక్క క్రైటీరియా కనుక మనం కంప్లీట్ చేయగలిగితే, ఇది మెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ మెయిన్ ఇది కనుక పూర్తి చేస్తే కనుక మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఎలా అంటే వీడు 1000 సబ్స్క్రైబర్స్ ఇచ్చాడు, ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఇది మనం కంప్లీట్ చేసేసాం లాస్ట్ ఇయరే. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి వాడు లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్, ఇందాకేమో 3 మిలియన్ అన్నాడు. అది జస్ట్ ఫర్ యాడ్స్. మనకి ఏమన్నా ఈ పైన ఉన్న దాంట్లో చూస్తే కనుక వాడు ఏం చెప్తున్నాడంటే, సమ్ బెనిఫిట్స్ మే హ్యావ్ అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏంది 3 మిలియన్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ ఆర్ 3000 ఆర్ 3 మిలియన్ వాచ్ అవర్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే వాడు ఈ సూపర్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అండ్ సూపర్ థ్యాంక్ ఫర్ హెల్ప్ ఎంగేజ్ కమ్యూనిటీ ఫీల్ ఇదంతా కనబడుతుంది కదా. సో ఇలాంటి వాడు మనకి ఇస్తాడనమాట. సో దానివల్ల మనీ ఎన్న అవుతుంది నాకు తెలియదు, ఇంతవరకు మనం ఎలిజిబిలిటీ కాలేదు కాబట్టి. సో షాపింగ్కి స్టోర్ ప్రమోట్ అంటే ఈ కింద ఉన్న 3000 కానీ వాచ్ అవర్స్ కానీ 3 మిలియన్ షార్ట్ వీడియోస్ కానీ కంప్లీట్ చేస్తే కనుక ఈ షాపింగ్ మనం ఏదన్నా బ్రాండ్స్, మన ఓన్ బ్రాండ్స్ కానీ ఏదన్నా ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇది ఎట్లాగో అవ్వలేదు, సో మనకి తెలియదు. ఒకవేళ అవుతే కనుక మీకు చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏ యూట్యూబర్కైనా కానీ ఇది జస్ట్ 1 స్టెప్ అనమాట. ఫైనల్ స్టెప్ ఇది కనుక కంప్లీట్ చేస్తే మానిటైజేషన్ అనేది మనకి అవుతుంది. అప్పటి నుంచి మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ మన 1000 సబ్స్క్రైబర్స్ అయింది, ఇక్కడ 2000 దాటింది. మనం ఒక స్టెప్ అయితే మనం రీచ్ అయ్యామన్నమాట. కాకపోతే ఈ రెండిట్లో ఒకటి కంప్లీట్ చేయాలి. 4000 వాచ్ అవర్స్ అన్నా కంప్లీట్ చేయాలి, లేకపోతే 10 మిలియన్ షార్ట్స్ అన్నా కంప్లీట్ చేయాలి. ఎలా అంటే ఇది 4000 వాచ్ అవర్స్ అనేది జస్ట్ షార్ట్స్. మీరు జస్ట్ షార్ట్స్ వల్ల ఇది పనికిరాదు. ఈ షార్ట్స్కి వచ్చేసి లాస్ట్ 90 డేస్లో మనం 41K వ్యూసే వచ్చినాయి. వాడేం చెప్తున్నా అంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలి. అంటే లాస్ట్ 90 డేస్ అంటే సపోజ్ ఈ డే నుంచి లాస్ట్ 3 మంత్స్ అంటే 1 మంత్కి వచ్చి 30 డేస్ కదా. అలా లాస్ట్ 3 మంత్స్లో మన 10 మిలియన్ వ్యూస్ అనేది మన అన్ని వీడియోస్ మీద కలిపి, ఒక వీడియో అని చెప్పట్లే వాడు, మీరు ఎన్నైతే షార్ట్ వీడియోస్ పెడతారో ఆ షార్ట్స్ మొత్తం కలిపి 10 మిలియన్ వ్యూస్ వస్తే అప్పుడు మనం ఎలిజిబిలిటీ అవుతాం. లేదా మనం లాంగ్ వీడియోస్ చేస్తాం కదా, ఆ లాంగ్ వీడియోస్లో 4000 వాచ్ అవర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ అంటే మన వీడియో అనేది మినిమం ఒక 5 మినిట్స్ పెడితే ఆ 5 మినిట్స్ అనేది 1,00,000 మంది చూసారంటే ఆ 1,00,000 మందిలో మన 4000 వాచ్ అవర్స్ ఉంటే కనుక మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఇది లాస్ట్ 365 డేస్లో కనుక మనం కంప్లీట్ చేస్తే ఈ 4000 వాచ్ అవర్స్ వాడు మనకి మెయిల్ పంపిస్తాడు అనమాట. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అయ్యారు, యూ కెన్ అప్లై అని చెప్తారు. అప్పుడు మనం అప్లై చేసిన తర్వాత వాడేం చేస్తాడంటే మన ఛానల్ అనేది చూస్తాడన్నమాట. చూసి వీడు చేసే కంటెంట్ ఒరిజినలా లేకపోతే ఎక్కడ కాపీ కొట్టాడా, వీడు రియల్ వాయిసా, వీడు జెన్యున్ క్యాండిడేట్, జెన్యున్ అంటే లైక్ వేరే వీడియోస్ వాళ్ళు పెట్టకుండా వీడు ఓన్ క్రియేట్ చేస్తున్నాడా అలా అనేది మొత్తం చెక్ చేస్తాడు. మళ్ళీ మనం సపోజ్ ఏదన్నా బాహుబలి మూవీలో ఒక చిన్న క్లిప్ తీసి దీనిలో పెట్టినా కానీ మన వీడియో అనేది కాపీరైట్స్ పడిపోతుంది. అది ఎలా అంటే ఇది చూపిస్తాను. నేను లాస్ట్ కాపీరైట్ అనేది ఒకటి పడింది, నేను అది డిలీట్ చేశాను. ఎట్లాగంటే ఆ వీడియో కనపడట్లా, యాక్చువల్లీ అది నేను డిలీట్ చేసినట్టున్నా. సో మనం డిలీట్ చేసినా వాడికి తెలిసిపోతుంది మనం ఎన్ని వీడియోలు పెట్టాము, ఎన్ని వీడియోలు డిలీట్ చేసాం, ప్రతిదీ వాడి దాంట్లో లిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ అయిందని మనకు కనపడదు. కాకపోతే వాడు రివ్యూ చేసేటప్పుడు ప్రతిదీ మన కంటెంట్ మొత్తం చూసి వీటి జెన్యున్ క్యాండిడేట్ అయితేనే మనీ ఎలిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ వీడియోస్ కనపడుతున్నాయి కదా, ఈ వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ అనమాట. నేను దాదాపు లాస్ట్ ఎప్పుడు పెట్టాను, స్టార్టింగ్ 2023లో నవంబర్ 25న నా జిఎన్ ఆర్ట్స్ అనేది ఒక లోగో వీడియో పెట్టాను అనమాట. తర్వాత కొన్ని ఆర్ట్స్ వీడియోస్ పెట్టాను. ప్రతిదీ అంత రీచ్ అయితే రాలే, మినిమం 500 అయితే రీచ్ అయినాయి లాంగ్ వీడియోస్కి. ఇంక మిగతా అంతగా 300 అనేది జస్ట్ మినిమం 1000 అనేది కూడా దాట్లే వ్యూస్ అనేది. సో కాకపోతే మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి, వీడియోస్ పోస్ట్ చేసి వ్యూస్ వస్తూ ఉంటే అప్పుడు మేబీ ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదీ మనం చెక్ చేసుకొని పెడుతూ ఉండాలన్నమాట. కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టాలా, మంచి కంటెంట్ చేస్తూ ఉండాలి. చేస్తేనే
జనాలకి ఇష్టం ఉంటే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారనమాట. సో అట్లా మనం వీడియోస్ చేస్తుంటే కాన్స్టెంట్గా మేబీ ఛాన్స్ ఉంటుంది, ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్. ఏంది, మనీ సంపాదించడానికి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. కాకపోతే అది ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు. కానీ చూసారు కదా ఎంత కష్టమో ఎంత ఈజీయో. యూట్యూబ్ అనేది జస్ట్ నాట్ ఈజీ అనమాట. అది చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చేయాలి, చేస్తూ ఎడిటింగ్ చేసుకోవాలా, థంబ్నైల్ చేసుకోవాలా, షార్ట్స్కి మళ్ళీ దాన్ని సపరేట్గా ఒక వీడియోస్ అనేది సపరేట్ చేసుకోవాలా. సో ఒక లాంగ్ వీడియో చేసి కానీ దాని మీద ఒక షార్ట్స్ అనేది కూడా ఎడిటింగ్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. ప్రతిదీ ఒక డిఫరెంట్ వే ఉంటుంది. సో మనం కొంచెం టైం అనేది దానికి ఎఫర్ట్స్ అనేది పెట్టి చేస్తే అది ఎట్ ఏ టైంలో రాదు. చాలా అంటే చాలా టైం పడుతుంది. 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 5 years కూడా పట్టచ్చు అనమాట. సో మనం రెగ్యులర్గా మన కాన్సన్ట్రేషన్ నెవర్ గివ్ అప్ అనే కాన్సెప్ట్తో మనం చేస్తే మేబీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. సో యూట్యూబ్ అనేది చాలామంది చెప్తున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయండి. సో ఇన్కమ్ కోసం అని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దు. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దు. సో మీకు ఏదన్నా ఫ్రీ టైంలో మీరు కూడా వీడియో చేయాలి ఇంట్రెస్ట్ ఉందనుకుంటే చేయండి, తప్పితే మనీ కోసం అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు. బై ఛాన్స్ మీకు యూట్యూబ్లో మానిటైజేషన్ అయితే కానీ మనీ కోసం అనేది యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు ప్లీజ్ చెప్తున్నా. ఎందుకంటే దానికోసం డిపెండ్ అయ్యి మీరు మనీ కోసం సంపాదించాలని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. చాలామంది విధాలు చెప్పచ్చు, లక్షల్లో సంపాదించవచ్చు, యూట్యూబ్లోకి వచ్చినాక కోట్లలో సంపాదించవచ్చు అనుకుంటే మాత్రం అది మీ భ్రమే. ఖచ్చితంగా చెప్తున్నా, యూట్యూబ్ అనేది జస్ట్ ఒక ఆప్షన్ కింద పెట్టుకుంటే కానీ చాయిస్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, సో మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఒకవేళ మీ ఒక ఆప్షన్గా పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి తప్పితే మీరు ఎవ్వరూ తొందరపడి చేయొద్దు. ఇదంతా ఈ వీడియోలో నేను చెప్పాను ఎట్లా ఉండేది, ఏ ప్రాసెస్ అని. సో ఇదంతా మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆ తర్వాత మీరు ఆలోచించుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. సో యూట్యూబ్లో మనీ జనరేట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో జాగ్రత్తగా సో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జిఎన్ ఆర్ట్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి పంపించండి. మేబీ ఉపయోగపడకపోయినా పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. Bye.